శక్తులుగా చేయండి, అభిషక్తులుగా మమ్మల్ని చేయండి. అనాలోచితముగా నీ మందిరములో మేము ఉండకుండా సహాయము దయచేయండి ప్రభువా. ఫలింపజేసే నీ వాక్యము ద్వారా మేము నూరంతలుగా ఫలించడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అడ్డగించు దుష్ట శక్తులు, ఆటంకపరచు చీకటి శక్తులన్నీ యేసు మీ నామములో పారద్రోలుతూ ఉన్నామునైనా మెట్టుకు మేమందరము దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవా మీ స్వరము మాకు వినిపించి మమ్మల్ని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుని మందిరంలో గడపడం మనకు చాలా ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మందిరములో హృదయపూర్వకముగా ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటే మనం బహుగా దీవించబడిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనము సకాలములో దేవుని మందిరానికి వచ్చి దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున ఫాదర్స్ డేను ప్రపంచమంతా కూడా జరుపుకుంటా ఉన్నారు. సమాజంలో తక్కువగా గుర్తించబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక తండ్రి గారే. ఎందుకంటే మన కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం, కష్టమంతా తండ్రిది, ప్రయాస తండ్రిది, అలాగని తల్లిది ఉండదు అని కాదు. గుర్తింపు లేని వ్యక్తిగా కుటుంబాల్లో తండ్రి ఉండడం మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే తండ్రి కొన్నిటిని వ్యక్తపరచలేడు. స్త్రీలకున్న గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు దేన్నైనా వ్యక్తపరచగలరు. కొన్నిసార్లు చెప్పొద్దు అన్న 10 సార్లు చెప్తారు. నేను గమనిస్తూ ఉంటాను. సామాన్యంగా ఒకసారి వినడమే కష్టంగా ఉంటే వాళ్ళు చెప్పిందే చెప్పి, అంటే వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారో ఎవరికైనా సరే వాళ్ళు 4-5 సార్లు చెప్పగలుగుతారు. పురుషులు ఏంటంటే చాలా విషయాలు లోపలే దాచిపెట్టుకుంటూ ఉంటారు. తండ్రి బిడ్డల పట్ల కొంత క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఆ క్రమశిక్షణ వల్ల ఏమవుద్దంటే బిడ్డలు ఒక వయసు, ఒక టీనేజ్కి వచ్చేసరికి అప్పటి వరకు ఎంతో తండ్రిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత వారిలో ఒకలాంటి భావం, తండ్రి మీద కొంతమందికి శత్రుభావం కూడా కలుగుతూ ఉంటుంది. ఏంటి మా డాడీ అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు అని. అవన్నీ మనకు అర్థం కావాలంటే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళయి, వారికి కూడా పిల్లలు పుట్టిన తర్వాత అసలు తండ్రి యొక్క ఇంత బరువు ఎలా మోస్తున్నాడో అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా దేవాతి దేవుడు తండ్రులకు ఇచ్చిన విలువ చాలా గొప్పది. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే జరుపుకోవడానికి కారణం ఎవరంటే విలియం జాక్సన్ స్మార్ట్ అనే ఆయన. విలియం జాక్సన్ స్మార్ట్ అనే ఆయన అమెరికా దేశంలో పుట్టాడు. ఆయనకి 6 పిల్లలు ఉన్నారు ఆయనకి. అందులో చివరి ఆమె సొనోరా లూయిస్ స్మార్ట్ డాడ్, సొనోరా అనే ఆమె. ఆమెకు 6 నెలలు ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి ఏం చేశారంటే విలియం గారు 6 బిడ్డల్ని పెళ్లి చేసుకోకుండా 6 బిడ్డల్ని కూడా పెంచి పెద్ద చేశాడు ఆయన. ఒకనొక రోజున ఈ సొనోరా దేవుని మందిరానికి, దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ మదర్స్ డే జరగడం చూసింది ఆమె. మదర్స్ డే జరగడం చూసిన తర్వాత నా తండ్రి నన్ను ఇంత కష్టపడి పెంచాడు, ఆయన ఒక్కడే తల్లిగా తండ్రిగా ఉండి నా కోసం ఎంత ప్రయాసపడ్డాడు అని ఆమె హృదయంలో ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే ఫాదర్స్ డే కూడా జరగాలి, నన్ను ఇంతగా ప్రేమించిన నా తండ్రికి కూడా ఘనత రావాలి అని ఆమె ప్రయాసపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రయాస చాలా కాలం తర్వాత 1972 సంవత్సరంలో అప్పుడు ఉన్న అమెరికా దేశపు ప్రెసిడెంట్ గారు ఫాదర్స్ డేను అఫీషియల్గా డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని వాక్యంలో నుండి తండ్రి యొక్క విలువను, కొన్ని విషయాలు
మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనలో చాలామందికి తండ్రులు కలిగిన వారు ఉన్నారు, తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు. తండ్రిని కోల్పోయిన వారికి తండ్రి విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయిన వారు ఉంటారు. కొంతమంది మంచి యవ్వన ప్రాయంలో తండ్రిని కోల్పోయిన వారు ఉంటారు. కొంతమంది వృద్ధాప్యములో తండ్రిని కోల్పోయిన వారు ఉంటారు. ఎవరైతే చిన్న వయసులో యవ్వన ప్రాయములో తండ్రిని కోల్పోతారో వారు నిరంతరం కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకునేవారు, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునేవారు ఉంటారు. అలాగని పెద్ద వయసులో కోల్పోయిన వారు కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకునేవారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన కీర్తనలో మన దేవుడు కూడా, మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో 103వ కీర్తనలో వ్రాయబడిందండి. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అనే విషయాలు మనకందరికీ తెలిసిన కీర్తనే 103వ కీర్తన. మన దేవుడి యొక్క ప్రేమ ఎలాంటిదో ఇక్కడ వ్రాయబడ్డం మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించమని, సన్నుతించమని 3 సార్లు చెప్పబడ్డం మనం చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ సన్నుతించుము అనే మాట మనం చదువుతాం. ఆయన్ని ఎన్నడూ ఆయన చేసిన ఉపకారాలు మనం మరిచిపోకూడదు అనే విషయాలు మనం చూస్తూ, మన దేవుడు ఎలాంటి దేవుడు అనే విషయాలు, ఆయన మన దోషాలు క్షమించే దేవుడు, మన ప్రతి రోగాన్ని కుదిర్చే దేవుడు, మన ప్రాణాన్ని సమాధిలో నుండి విమోచించే దేవుడు, ప్రతిరోజు నూతన యవ్వన శక్తిని ఇచ్చే దేవుడు, మేలుతో నింపే దేవుడు. ఆయన మన పాపాలను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, మన పాపములకు బట్టి మనకు ప్రతీకారం ఇచ్చే దేవుడు కాదు అనే విషయాలు ఇక్కడ వ్రాయబడ్డం మనం చూస్తా ఉన్నాం. 13వ వచనములో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా బిడ్డల పట్ల జాలే. బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా జాలిపడ్డం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డరా, మనలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు యవ్వన బిడ్డలైనా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇంటికి వచ్చేదాకా అన్నం తినకుండా ఎదురు చూసే తండ్రులు ఉన్నారు మనలో. అంటే తండ్రి యొక్క ప్రేమ ఆ విధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున అలాంటి మన తండ్రులను మన తండ్రి అయిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ, వారు మనకు బోధించిన బోధలు, వారు మన ముందు జీవించిన జీవితం, వారు చేసిన సాక్రిఫైస్ మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా ఆశీర్వాదము అనే సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమకాండము 10వ అధ్యాయములో మనము 10 ఆజ్ఞల్ని మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో సుమారు 600కు పైగా ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నా పాత నిబంధన గ్రంథం మొత్తానికి కూడా 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. ఏ ఆజ్ఞ అయినా దీని నుంచి వచ్చిన ఆజ్ఞలే. ఈ 10 ఆజ్ఞలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో నాకు తెలిసినంత వరకు ఏ ఆజ్ఞ కూడా కొట్టివేయబడలేదు. ఒకవేళ ఆజ్ఞ రూపాంతరం చెందుద్ది, కానీ ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా కొట్టివేయబడలేదు. మొట్టమొదటి ఆజ్ఞ అంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, ఏ రూపాన్ని చేసుకోకూడదు, ఏ రూపానికి సాగిలపడకూడదు, ఏ రూపాన్ని పూజించకూడదు. మూడవ ఆజ్ఞ అంటే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఐదవ ఆజ్ఞ ఈరోజు మనం చదువుకున్న వాక్యము, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఐదవ ఆజ్ఞ. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. మనం ఎప్పుడు వాగ్దానం చేస్తాం, పిల్లలకి చెప్తాం, నువ్వు బాగా చదువుకో, నీకు ఫస్ట్ క్లాస్ వస్తే, లేకపోతే స్కూల్ ఫస్ట్ వస్తే నీకు పలాందు కొనిస్తామంటాం. ఎందుకు?
ఏదైనా కష్టమైన పని మనం అప్పగించేటప్పుడు, ఏదైనా ఒక పని కష్టమైతే, నువ్వు ఈ పని చేసుకురా, నీకు ఇది ఇస్తాను. మన పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మన కోరిక ఏంటంటే మన పిల్లలు బాగా చదవాలి, వాళ్ళు వర్ధిల్లాలి, క్లాసులో అందరికంటే టాపర్గా ఉండాలి. తండ్రి కోరిక, తల్లి కోరిక అది. నువ్వు బాగా చదువు, నీకు నేను ఏదైనా కొనిస్తాను. తల్లిని తండ్రిని సన్మానించడం చాలా కష్టం ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, కానీ వాటిని మనం జ్ఞాపకం చేసుకోం. ఎవరెవరిని సన్మానించాలి బైబిల్లో? మనం ఎవరెవరిని సన్మానిస్తాం చెప్పండి? మనం ఎవరెవరిని సన్మానిస్తాం? అసలు బైబిల్ ఎవరెవరిని సన్మానించమంటుంది? బైబిల్ తండ్రిని తల్లిని సన్మానించమని ఉంటుంది. మన తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళను చూసి కోప్పడే వాళ్ళు ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, చిరాకు పడే వాళ్ళు ఉంటారు. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల్ని పిల్లలు మాట్లాడినవరండి. మనకి ఒక 60 దాటిని అనుకోండి, 60 దాటిని, 70 దాటిని, 75 దాటిని అనుకోండి, చాలా మంది డాడీ నోరు మూసుకో అంటారు. ఎవరు? మన పిల్లలే. బైబిల్ ఏం చెప్తుంది? నీ తల్లిని చెప్పండి, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? అందరూ చెప్పట్లా. మనం ఖచ్చితంగా పాటించాలని, ఎందుకంటే ఇందులోనే ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క వాక్యం మనకు అర్థమైతే, దేవుని వాక్యానికి మనం లోబడితే, ఎందుకంటే మన తల్లి కానీ మన తండ్రి కానీ వారు చేసిన సాక్రిఫైస్ ఈ ప్రపంచంలో మన కొరకు ఎవ్వరూ చేయరండి, ఎవరూ చేయరు. వాళ్ళు తిని తినక, వాళ్ళకున్నవన్నీ అమ్మి వేసి బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని వాళ్ళు చేసిన సాక్రిఫైస్ చాలా గొప్పది ప్రియమైన దేవుని బిడ్డలారా. కష్టపడి ఒక ఇల్లు కొనుక్కుంటారు. పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకపోతే ఇల్లు అమ్మేసే వాళ్ళు ఉంటారు, స్థలాలు అమ్మేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మన ఫాదర్ చేసిన సాక్రిఫైస్ మనకి గుర్తొస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నిన్నటి దినాన్న నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు రాజశేఖర్ గారని, ఆయన తెనాల్లో ఉంటారు, ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, ఆయనకి 75-76 సంవత్సరాలు ఉంటే కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ఒక విషయం ఏంటంటే, పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాడంట ఆయన, తనతో పాటు జాబ్ చేసిన వాళ్ళు, పెద్దవాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్దవాళ్ళనే పలకరించే వాళ్ళు కూడా లేరంట. పెద్దవాళ్ళనే, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే కనీసం పలకరించే పిల్లలు కూడా ఈ రోజుల్లో లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎలా ఉన్నారు, తింటున్నారా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది పట్టించుకునే వారు కూడా అరుదైపోయారు. ఇలాంటి దినాల్లో ఒక దేవుని బిడ్డగా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే, దేవుడే చెప్పాడు, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము. అది చాలా కష్టమైంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. దాని వలన నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, దీర్ఘాయుష్మంతుడవగుదువు. కాబట్టి ఈ రోజున మనం ఎలా ఉంటూ ఉన్నాం, మన తండ్రి పట్ల మన తల్లి పట్ల మనం ఎలా ఉంటూ ఉన్నామనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు నా మనస్సులో పెట్టినవి ప్రార్థనలో ఉండగా కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది సక్సెస్ అయిన ఫాదర్స్ ఉన్నారు, ఫెయిల్యూర్ అయిపోయిన ఫాదర్స్ కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఫాదర్స్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని.
ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈ మాట ఒక భయంకరమైన మాట. ఇది ఏలీ ప్రధాన యాజకుడు, దేవుని మందసము దగ్గర ఉన్నవాడు, ఇశ్రాయేలు దేశంలో అందరికంటే గొప్పవాడు, అందరికంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినవాడు. కానీ విచిత్రం ఏంటంటే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. ఈ మాట చాలా భయంకరమైన మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారు మిక్కిలి దుర్మార్గులు అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉన్నారు? ఈ రోజుల్లో భయంకరమైన ప్రాబ్లం ఇదే. నేను సేవ చేశాను అనుకోండి, నేను సేవ చేసినంత మాత్రాన మా అబ్బాయి సేవ చేయాలని లేదు. నేను సేవ చేసినంత మాత్రాన మా అబ్బాయి కూడా సేవ చేయాలి అంటే మా అబ్బాయికి దేవుడు తెలియాలి, రక్షణ అంటే తెలియాలి, పాపం అంటే అసహ్యం కలగాలి, దేవుణ్ణి తెలుసుకుని దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటే తప్ప. కానీ ఏం చేస్తాను? కష్టపడి సంఘాన్ని కట్టి అనేక మంది వస్తూ ఉన్నారు, డబ్బులు వస్తూ ఉంటే ఉద్యోగం చేయక్కర్లేదు కాబట్టి ఏం చేస్తామంటే సేవ చేసే అంటాం మనం. అది చాలా భయంకరమైన సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు తెలుసు కాబట్టి మన బిడ్డలు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మనం ఆశపడాలి. దాని కొరకు మనం తాపత్రయపడాలి, దానికోసం మనం కన్నీరు కార్చాలి. మన బిడ్డలు కూడా దేవుణ్ణి తెలుసుకునేలాగా మనం చేయాలి. ఏమీ తెలియకుండా నాయనా ఇక ఇది నీదే, ఈ సంస్థానము నీదే అంటే భయంకరమైన పరిస్థితులు అలనాడు ఇశ్రాయేలు దేశము ఎదుర్కోవటం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుడంటే భయభక్తులు లేని వారు ఏం చేస్తారు? మొట్టమొదటిగా తిండిబోతులుగా మారిపోతారు. దేవుడికి చెందవలసినవి ఏదైతే దహన బలిగా, సమాధాన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా దేవుని సన్నిధిలో అర్పించబడాలో, దేవుని కంటే అర్పించబడడానికంటే ముందుగానే వీళ్లకు ఏ ఏ శ్రేష్టమైన భాగాలు కావాలో తీసుకుని తినడం ప్రారంభించారు. కారణం ఏంటంటే దేవుడంటే భయము లేదు. దేవుడంటే భయము లేని పరిస్థితుల్లో దేవుడికి చెందవలసినవి వీళ్ళు తీసుకుంటా ఉన్నారు. దేవునికి కొవ్వు దహించాలి. కొవ్వు అంటే ఒక బలం. ఒక మనిషి శరీరములో కొవ్వు అంటే బలం. దేవునికి శ్రేష్టమైన కొవ్వును దహించాలి. ఆ కొవ్వును దహించడానికంటే ముందుగానే వీళ్ళు కొంతమందిని పెట్టుకొని మాంసము తెచ్చుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తింటూ ఉన్నారు. 2వ అధ్యాయము 17వ వచనములో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. దేవునికి చెందవలసినవి దేవునికి చెందకుండా, మనుషులు దేవునికి బలులు అర్పించకుండా ఆ యవ్వన బిడ్డలు చేసినవి దేవుని సన్నిధిలో బహు గొప్ప పాపమాయను. చూడండి, మన బిడ్డలు మనకంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఆ స్థితిలో లేకపోతే దేవుని మందిర కార్యక్రమాల్లో వారిని దూరంగా ఉంచితే మనకు మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పనులు, ఏ వ్యాపారాలు, ఏ ఉద్యోగం చేసినా పర్వాలేదు, కానీ దేవుడి పని చెయ్యాలి అంటే, దేవుడంటే భయము భక్తి మనము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వారు తిండిబోతులైపోయారు. రెండవది, ఆ 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన
స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా వారిని పిలిపించి ఇట్లనెను. రెండోది, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, ఏలీ కుమారులు మందిరములో పనిచేసే యవ్వన స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారు. మందిరములో పనిచేసే యవ్వన స్త్రీలను ఎంతో భక్తితో నిష్ఠతో దేవుణ్ణి ప్రేమించి దేవుని కార్యక్రమాలను చేసే వారిని వీరు పాడు చేస్తూ ఉన్నారు. అయినా సరే ఏలీ గారు యాక్షన్ తీసుకోలేకపోయాడు. దేవుడు ఆయనకి తెలియజేశాడు. దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగి అనేక మంది కొరకు ప్రార్థన చేసిన ఏలీ ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ బిడ్డల విషయంలో ఫెయిల్ అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బిడ్డల్ని గద్దించలేకపోయాడు, శిక్షించలేకపోయాడు. దేవుడు ఒక దైవజనుడిని పంపాడు. దైవజనుడిని పంపి దేవుడు ఆయనతో మాట్లాడించాడు. 29వ వచనం చూడండి ఒకసారి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును కొరవబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుని కంటే తన బిడ్డలను ఎక్కువగా చూసుకున్నాడు. నా బిడ్డలే నాకు గొప్ప, నా బిడ్డలు ఏది చేసినా పర్వాలేదు, నా బిడ్డలు చెప్పిందే శాసనం. ఆ బిడ్డలు వారిని వారు కొవ్వబెట్టుకున్నారు. దేవుని బిడ్డలు ఉపవాసం ఉండాలి, కన్నీరు కాల్చాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, వారిని వారు తగ్గించుకోవాలి. అవి చేయకపోగా దేవుని కొరకు అర్పించబడిన వాటిని తిని వారిని వారు కొవ్వపెట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు భయంకరమైన శిక్షను ప్రకటించాడు. ఇక నీ ఇంట్లో ఇక మగవాళ్ళు అనేవాళ్ళు ఉండరు, యాజకత్వం చేయడానికి ఎవరు మిగలరు. ఇంకా నేను అందరికంటే నిన్ను హెచ్చించాను, అందరికంటే నిన్ను గౌరవించాను, కానీ నాకంటే నీ బిడ్డలకు నువ్వు ఎక్కువ విలువిచ్చావు. దేవుడు యాజకత్వాన్ని కొట్టివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే రోజున చూడండి ఎంత భయంకరమైన మాట. 3వ అధ్యాయము 13వ వచనములో, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. తన కుమారులు తమ్మును మనుష్యుల విషయంలో తప్పు చేయటం వేరు, దేవుని విషయంలో తప్పు చేయటం వేరు. మనుష్యుల విషయంలో తప్పు చేస్తే దేవుని దగ్గర క్షమాపణ దొరుకుద్ది, దేవుని విషయంలో తప్పు చేస్తే క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని పని నిప్పుతో చెలగాటం, దేవుని పని అంటే నిప్పుతో చెలగాటం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన చెత్తను కాల్చివేసే దేవుడైనా. మనము చెత్తలాగా ఉంటే మనం కూడా కాలిపోతాం. ఏలీ కుమారులను బట్టి ఒకే రోజున ఏలీ కుమారులు హోఫ్నీ, ఫినెహాస్ ఇద్దరు చనిపోయారు. మందసం కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయారు. ఎవరిని బట్టి అంటే ఏలీ కుమారులను బట్టి. దేవుడు ఒక స్థితిలో ఉంచిన తరువాత దేవుని మందిర విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మన బిడ్డల్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. మనం జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే ఇది జీవము కలిగిన దేవుని మందిరం. ఇది దేవుని కన్నులు చూస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవ సంగతి, మహాభక్తుడు, న్యాయాధిపతి, ప్రధాన యాజకుడు, ప్రవక్త అయిన సమూయేలు గురించి వ్రాయబడిన మాటలు. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము నుండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను.
అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాదను చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరే. బైబిల్ గ్రంథములో సమూయేలు చాలా నీతి కలిగిన వాడు. చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుణ్ణి ఎరిగిన వాడు. చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్నాడు. చిన్న వయసులోనే దేవాతి దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఏలీ కుటుంబం మీదకి రాబోతున్న శిక్షణ గురించి దేవుడు సమూయేలుకు తెలియచేశాడు. బిడ్డల విషయాల్లో ఎలా ఉండాలో చిన్న వయసులోనే దేవుడు సమూయేలుకు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, సమూయేలు గారు తన ఇద్దరు కుమారులకు మంచి పేరు పెట్టారు. యోవేలు అనగా యెహోవాయే దేవుడు, రెండోది అబియా అంటే దేవుడు నా తండ్రి, లేకపోతే యెహోవా నా తండ్రి. మంచి పేర్లు పెట్టాడు. మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. సమూయేలు నీతి కలిగిన వాడు. ఎవరిది ఏది ఆశించలేదు, ఎక్కడ లంచము తీసుకోలేదు, అన్యాయాన్ని తిప్పివేయలేదు. తను చనిపోయే వరకు దేవుణ్ణి కలిగి జీవించాడు. చాలా బిజీగా ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, న్యాయము తీరుస్తూ ఉన్నాడు. సౌలు కోసం అనేక సంవత్సరాలు కన్నీరు కార్చాడు. దావీదు భక్తుడిని అభిషేకించాడు. ఏ వస్తువు పోయినా సరే చెప్పగలిగినంత దేవుని కృపను పొందుకున్నాడు. కానీ వారి బిడ్డల్లోకి ఆలోచన వచ్చి ఉంటుంది, నా తండ్రి ఇంత నీతిగా ఉన్నాడు, నా తండ్రి ఏమి లంచాలు తీసుకోవట్లేదు, ఏమి సంపాదించట్లేదు అనే ఆలోచన కలిగిందేమో. లేకపోతే తన కుమారులను కూడా తన వలే దేవుని సన్నిధిలో పెంచలేకపోయాడేమో మనకు తెలియదు. కానీ వారి గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, వారు ధనాపేక్షులై లంచము పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా అనే మాట మనం చదువుతా ఉన్నాం. ధనాపేక్షులై. సమూయేలు గారు కూడా బిడ్డల్ని పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, యోహాను సువార్త 19వ అధ్యాయములో 19వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నారని వారిని అడిగను. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియో, వీడు గ్రుడ్డివాడిగా పుట్టిననియో మేము మెరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచనో అదియో మేము మెరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోనని వారితో చెప్పెను. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవడైనను ఒప్పుకుని ఎడల వారిని సమాజములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలి అంటే, దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని మేలు చేసిన తరువాత మన మీదకి వచ్చిన శోధనల్ని తట్టుకునే శక్తి మనలో ఉండాలి. దేవుడు మన జీవితాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు, ఉన్నతంగా ఉంచుతాడు. అన్నీ ఉన్న తరువాత మన మీద అపవాది దాడి చేసినప్పుడు దేవుని కొరకు నిలవగలిగిన కృప మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టి గుడ్డి వాడికి ప్రభువారు కన్నులిచ్చారు. ఆయన కన్నులకు బురద రాశారు, స్వస్థపరిచారు. ఆ రోజు విశ్రాంతి దినం. ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, ఆయన భిక్షమెత్తుకునేవాడు. ఆయన చూసిన వారందరూ ఈయన భిక్షమెత్తుకునేవాడు అవునా కాదని డౌట్ వస్తా ఉండంటే, ఆయన అన్న మాట ఏంటంటే, ఆ వ్యక్తిని నేనే,
మునుపు భిక్షమెత్తుకున్న ఆ గుడ్డివాణ్ణి నేనే. నీకు కన్నులు ఎలాగ వచ్చినాయి అంటే యేసు అనే ఒక మనుష్యుడు నాకు కన్నులు తెప్పించాడు. ప్రజల మధ్య గొప్ప ఆశ్చర్యం అయిపోయింది. వీళ్ళు పరిసయ్యులకు చెప్పారు, పరిసయ్యులు వచ్చేసారు, ఈయన పిలిపించారు. నీ కన్నులు ఎలాగో వచ్చాయో చెప్పండి, మళ్ళా చెప్పేశాడు. యేసు అనే ఒక మనుష్యుడు నన్ను స్వస్థపరిచాడు. వీళ్ళ ఇంకా ఆలోచనలో ఆయనకి పేరు రాకూడదు, మనుషులకు ఉన్న దౌర్భాగ్యమైన స్థితి, ముఖ్యంగా ప్రార్థన చేసే వాళ్ళకండి ఇది ఒక రకమైన దురాత్మ. పక్కన వాళ్ళకి పేరు రాకూడదు, పక్కన వాళ్ళకి గొప్ప అవ్వకూడదు, ఇది ఒక ఈవిల్ పవర్ అనమాట. వెంటనే పరిసయ్యులు ఆయన ప్రవక్త, ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావంటే ఆయన ప్రవక్త కాదు, ఆయన విశ్రాంతి దినం పాటించట్లేదు, ఆయన పాపి అంటారు వాళ్ళు. చూడండి ఎంత ఘోరం. ఒక టైటిల్, యేసుక్రీస్తు ప్రభుకి ఈయన ఒక పాపి అన్నారు. ఆయన పాపో కాదో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఆయన పాపి అయితే పాపి ప్రార్థన దేవుడు విండు అంటారు. ఏంటి నువ్వేమో క్లాస్ పీకుతున్నావు? అసలు నువ్వు నిజంగా నువ్వే కాదు, మీ తల్లిదండ్రులు పిలిపించుకురమ్మన్నారు. ఆ తల్లిదండ్రులు వచ్చారండి. ఆ తండ్రిని అడిగారు, మీ కుమారుడేనా? ఈయన మా కుమారుడే. కళ్ళు ఎలా వచ్చినాయి ఏమో మాకు తెలియదు. ఆయనకి వయసు వచ్చింది కదా, తండ్రికి తెలుసు, చెప్తే ఎక్కడ వెలివేస్తారో. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో చూడండి సమాజం నుండి వెలివేస్తారంట. సమాజం నుండి. తండ్రికి ఏం కావాలి? కుమారుడి కన్నులు కావాలా? దేవుని అద్భుతాలు కావాలా? దేవుడు కావాలా? లేకపోతే సమాజంలో వెలివేయబడకుండా అలా ఉండాలా? ఏది కావాలో కోరుకోవాలి. ఆ తండ్రి మాత్రం కుమారుని కన్నుల కన్నా, దేవుని అద్భుతాల కన్నా మనుషుల గొప్పే కోరుకున్నాడండి. మనుషుల గొప్ప కోరుకున్న వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర పని చేయరండి. మీరు జ్ఞాపకం చేసుకోండి. మనల్ని చూసి మనుషులు చప్పట కొట్టాలి, జేజేలు పలకాలి అని మనలో గనక ఒకలాంటి ఆశ ఉంటే, మనుషుల గొప్ప కోరుకునేవారు ఎన్నడూ దేవుని ద్వారా గొప్ప చేయబడలేరు. సొంత కుమారుని కోసం తండ్రి నిలవలేకపోయాడండి. కానీ దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివాడు, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కార్యం చేస్తాడంటే, ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు కార్యాలు చేయడండి. ఎవరికి పడితే వారికి చేయడు దేవుడు. ఎవరికి చేస్తాడంటే ఆయన గుడ్డివాడే, కళ్ళు వచ్చాయి, యేసయ్య కోసం నిలవబడ్డాడండి. ఆ గుడ్డివాడిని వెలివేశారండి. కళ్ళు వచ్చినాయి ఆయనకి, వెలివేసేశారు. అయినా దేవుని కోసం నిలవబడ్డాడండి. ఈ సమాజంలో దేవుని కొరకు యథార్థంగా నిలవబడితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికితే ఏమొస్తుంది చెప్పండి? క్రీస్తు యేసునందు మీరు మంచి భక్తి చేశారనుకోండి, మీకేమొస్తాయి? ఏమొస్తాయమ్మా? ఆశీర్వాదాలు వస్తాయా? దేవునికి మహిమ. ఎంత చక్కగా చెప్తాడండి పౌలు గారు తిమోతికి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు ఏమొస్తాయి? భక్తి వేరు, సద్భక్తి వేరు అండి. సద్భక్తి వేరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఏమొచ్చుద్ది? ఈ రోజుల్లో మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి లేదు. ఎందుకు లేదు? క్రీస్తు యేసునందు సద్భక్తి లేదు. దేవుని బిడ్డలారా, యథార్థవంతులంగా మనం ఉండాలి, ధైర్యవంతులంగా ఉండాలి. దేవుని కొరకు అవమానాలు వచ్చినా, వెలివేసినా మనము నిలవబడగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి భయపడిపోయాడు కానీ కుమారుడు భయపడలేదండి. భయపడ్డా. వెలివేస్తేనంట ప్రభువు వెతుక్కుంటూ 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 ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన అడిగాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే ఎవరయ్యా ఆయన? నేనే అన్నాడు ప్రభు అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు శ్రమలలో, కష్టాల్లో మనం నిలవబడితే దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడంటే, చప్పట్లు కొట్టేసి, ఎగిరేసి, డ్యాన్సులు వేస్తే, ఆరాధన చేసినందుకు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రాడండి. బైబిల్లో ఎక్కడ అలాగూ లేదండి. దేవుని కొరకు నిందలు భరిస్తే, ఎంత చక్కగా రాశారండి పేతురు పత్రికలో. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వస్తాడు. మనుషులు దూరమైనా పర్వాలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము సంపాదించుకునేవారుగా
మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగని బైబిల్ గ్రంథంలో గొప్ప తండ్రులు కూడా ఉన్నారు. గొప్ప తండ్రులు. అబ్రాహాము గారికి పిల్లలు లేనప్పుడే పిల్లలు పుడితే ఎలా పెంచాలో ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రాహాము గారు. అబ్రాహాములో గొప్పతనం అదే. ఆదికాండం తర్వాత మీరు చదవండి 19వ అధ్యాయంలో. అసలు దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని నేను దేవుడి యందు భయభక్తుల్లో పెంచాలనుకుంటాడండి. అది దేవుడు చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రాహాము అనుకున్నాడు, నిజమో కాదో దేవుడు పరీక్షించాడు. 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రాహాము గారు బెయేర్షెబాలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నీకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్ళు, నేను చూపించే ఆ పర్వతం మీద నా కొరకు దహన బలిగా అర్పించమంటాడు. సుమారు 80-90 కిలోమీటర్లు వెళ్ళాలి. తన కుమారుని అక్కడ తీసుకుని వెళ్ళాలి, ఆ కొండపైకి వెళ్ళాలి, ఆ కొండపైన దహన బలిగా అర్పించాలి. అబ్రాహాము సుమారు ఇస్సాకు గారు ఒక 15-16 సంవత్సరాలు వచ్చి ఉంటాయి అప్పుడు. ఆయనకి చిన్న బాలుడేం కాదు. తీసుకుని వెళ్ళాడు ప్రియమైన దేవుని బిడ్డరా. తన పనివారులు ఇద్దరు తీసుకుని వెళ్ళాడు, గాడిద మీద తీసుకుని వెళ్ళాడు. కావలసిన ఆ యొక్క కట్టెలన్నీ చీల్చాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. కొండ మీద నడుస్తూ ఉంటే కుమారుడు అడుగుతాడు, నా తండ్రి అని పిలుస్తాడండి. అసలు ఆ మాటలు చదువుతా ఉండంటే గుండె తరుక్కుపోతా ఉంటుందండి. ఇస్సాకు తన తండ్రిని నా తండ్రి అని పిలిస్తే, ఏమి నా కుమారుడా అంటాడు. దహన బలికి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గొర్రె పిల్ల ఏది అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, మన బిడ్డల్ని దేవునికి మనం బలిగా ఇవ్వగలగాలి. దేవుడు అది కోరతాడండి. మన భక్తి ఎలా ఉంటుంది? నా బిడ్డలే మైకు పట్టుకోవాలి, నా బిడ్డలే ముందుండాలి, అందరికంటే నా వాళ్ళే ఉండాలి, అందరినీ డామినేట్ చెయ్యాలి. ఇలాంటి భక్తి మనం నేర్పించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి భక్తి మన పిల్లలకు అలవాటు చేయకూడదు. అది వారికి ఆశీర్వాదం కాదు, మనకి ఆశీర్వాదం కాదు. మన బిడ్డల్ని దహన బలి మీద వారిని మనం అర్పించగలగాలి. వారికి కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవునికి మహిమ తీసుకుని వచ్చే బిడ్డలుగా మనము పెంచగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా అబ్రాహాము చేశాడండి. తనకున్న ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి ఖడ్గాన్ని పైకి ఎత్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన బిడ్డలకి మనమే చెప్పాలి, ఎవరో చెప్పరండి. కానీ మనం ఏం చెప్తున్నాం? ఏంటమ్మా వెనకాల నుంచున్నావేంటి, నీ గుర్తింపు లేదేంటి? అలా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు ప్రియమైన దేవుని బిడ్డరా. మనుషుల దృష్టిలో మనం పడకూడదు, దేవుని దృష్టిలో మనం పడాలి ప్రియమైన దేవుని బిడ్డరా. దేవుని కనుదృష్టి మన మీద పడితే, దేవాది దేవుడు ఏ విధముగా బాలుడైన దావీదును చూశాడో అలాగూ దేవుడు గనక మనల్ని చూస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడండి, తన కుమార్తెను దేవునికి దహన బలిగా అర్పించాడు. ఎవరైనా ఎవరు? యెఫ్తా అండి. యెఫ్తా తన కుమార్తెను దేవునికి అమ్మోనీయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఒక వేశ్య కుమారుడు, తన సొంత సహోదరులే ఎక్కడికో పంపించేశారు. నీతో మాకు పాలు లేదు అన్నారు. కానీ దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. దేవుడు తన ఆత్మతో నింపాడు. యుద్ధం చేయడానికి బయలుదేరే ముందు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, దేవా నేను యుద్ధం చేస్తాను, నువ్వు తప్పకుండా నాకు జయాన్ని ఇస్తావు. నువ్వు నాకు తప్పకుండా జయాన్ని ఇచ్చినప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే నన్ను ఎదుర్కోవడానికి వస్తుందో దాన్ని నీకు ఇచ్చేస్తాను ప్రభు అన్నాడు. కన్యకైన తన కుమార్తె, ఒకే ఒక కుమార్తె. సాకులు చెప్తారు ప్రియమైన దేవుని బిడ్డరా. ఒక ఆయన ఒక సాకు చెప్పాడండి దేవుడి దగ్గర మొక్కుకొని. సౌలు గారు యుద్ధం చేసేటప్పుడు దేవునితో అంటాడనమాట, అందరూ ఉపవాసం ఉండండి, ఎవరైనా ఏదైనా తింటే వాళ్ళని చంపేయాలంటాడండి. తన జ్యేష్ఠ కుమారుడైన యోనాతాను తేనెను తిన్నాడు. తెలిసిపోయింది, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే బిడ్డలంటే ప్రేమ. పర్లేదులే, దేవుడే చూసుకుంటాడు, దేవుడు క్షమిస్తాడు. యెఫ్తాలా లేడు ప్రియమైన దేవుని బిడ్డరా. తన కుమార్తెను కొంత సమయం ఇచ్చాడు. అమ్మా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, నువ్వు సిద్ధపడు, నేను దేవుడి దగ్గర మాట ఇచ్చానంటే ఆ కుమార్తె ఎంత గొప్పదో చూడండి. నువ్వెవరమే మాట ఇవ్వడానికి అనలేదండి. మన పిల్లలు కొన్నిసార్లు అలాగంటారండి, నువ్వు చెప్పినప్పుడు నేను ఎందుకు వినాలంటారండి. అలా అనలేదు. తండ్రి నువ్వు దేవుని దగ్గర ఏది మొక్కుకున్నావో దాన్ని నా విషయంలో చేసేయండి. తన కన్యాత్వము కోసం దేవుని సన్నిధిలో ప్రలాపించింది ప్రియమైన దేవుని బిడ్డరా.
తన కుమార్తెను దేవునికి అర్పించేశాడు. మనం ఎలా ఉన్నామనే సంగతులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో గొప్ప తండ్రి యోబు గారు. యోబు గొప్ప తండ్రి. తనకు 10 మంది పిల్లలు అన్యోన్యంగా ఉన్నారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా మిగిలిన అందరూ వెళ్తా ఉన్నారు. 7 కుమారులు, ఒక్కొక్కరి ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. అంత అన్యోన్యంగా పెంచగలిగాడు. ఆయన ఏం చేసేవాడంట, ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయం లేచి దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉండేవాడంట. దేవా, నువ్వు నాకు అన్నీ ఇచ్చావు నాయనా, ఒకవేళ నా బిడ్డలు ఏమన్నా హృదయంలో పాపం చేశారేమో వారిని క్షమించు నాయనా అని ప్రతిరోజు కూడా వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఎలా ఉంటా ఉన్నాం ఈ రోజున? ప్రియమైన దేవుని బిడ్డరా, మనం మన తల్లిదండ్రులను మొట్టమొదటిగా సన్మానించాలి. ఈ ప్రపంచంలో అందరికంటే ముఖ్యంగా యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మీరు అందరికంటే ఎక్కువ విలువ ఇవ్వవలసింది భూమి మీద మీ తల్లికి, మీ తండ్రికి. వారిని సన్మానించాలి. ఒక పెద్ద మినిస్టర్ గారు లేకపోతే ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు ఎలా సన్మానిస్తామో మనం ప్రతిరోజు కూడా మన తల్లిని, తండ్రిని సన్మానించాలి. మనం అలవాటు చేసుకోవాలి. వారిని దూషించకూడదు. బైబిల్లో ఎన్ని మాటలు వ్రాయబడ్డాయో అది మనకు క్షేమం అంట. తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి అనే మాట మనం చదువుతాం ఎఫెసీయులు రాసిన పత్రికలో. అంత మాత్రమే కాదు, లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనములో మీలో ప్రతివాడు తన తల్లికి, తండ్రికి భయపడాలి. ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి. బిడ్డలను చూసి తల్లిదండ్రులు భయపడే రోజులు వచ్చేసాయి. బిడ్డలను చూసి నిజంగానే మన బిడ్డలు యవ్వన కాలంలోకి వచ్చేసాక మనం ఏం చెప్తే వాళ్ళు ఏమంటారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి బిడ్డలు, ప్రతి ఒక్కరు, కుమారుడైనా కుమార్తె అయినా తల్లికి, తండ్రికి భయపడాలి. వాళ్ళకి ఎంత వయసు వచ్చినా సరే మనం అలా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, అప్పుడు దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. అలాగని తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని గద్దించాలి, బిడ్డలకు బోధించాలి, మంచి మార్గము చెప్పాలి. వారి చిన్న వయసులో ఉన్నప్పటి నుండే, వారి చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచే సండే స్కూల్కి పంపించాలి, యూత్కు పంపించాలి. వారి ప్రవర్తన గమనించుకుంటూ ఉండాలి. వారికి కావలసినవన్నీ ఇవ్వాలి. వారికి కోపాన్ని రేపకూడదండి. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా బిడ్డల మీద కోపడుతూ ఉంటారు. కోపమును రేపక బిడ్డలంటే ప్రేమగా, అన్యోన్యముగా ఉండేలాగున మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున పరమ తండ్రి మనకు వాగ్దానం చేశాడు. ఆయనే దేవాతి దేవుడిగా ఉండి భూలోకములో ఉన్న తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెడతారేమో, కానీ పరమ తండ్రి మనల్ని విడిచిపెట్టని దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున మన తల్లిదండ్రులను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారిని మనం ప్రేమిద్దాం. ఒకవేళ వారిని ఏ విషయంలో అయినా మనం బాధ పెడతా ఉంటే ఈ రోజైనా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి మనం ఒక్కసారి మన జీవితాలను సరి చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని కనికరించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నీ ప్రేమ శాశ్వతమైనది. తండ్రి అని పిలిచే అర్హతను, యోగ్యతను మాకిచ్చావు. నీవు పరలోకమందున్న మా తండ్రివి. మా ప్రాణానికి, మా ఆత్మకు, మా శరీరానికి తండ్రివి, దేవుడవు నీవే నాయనా. భూలోకంలో మీరు మాకు ఇచ్చిన మా తల్లిదండ్రులను సన్మానించమన్నావు, వారి మాట వినమన్నావు, వారికి భయపడమన్నావు, వారిని గౌరవించమన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు వందనాలు, వారి ప్రేమ కొరకు వందనాలు, వారి త్యాగము కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మా సంఘములో ఉన్న తండ్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, తరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి నా ప్రభువా. సమస్త మహిమ నీకు కలుగును గాక. మా తల్లిదండ్రులను సంతోషపెట్టే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో 583వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 583వ కీర్తన పాడుతుంటుండగా మన యొక్క ట్రెజరర్ గారు, వారి యొక్క బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యెహోవా
సన్నిధిని నీ స్తోత్రం